ఇది 40 ఫీట్ రోడ్డు. ఇలాగా ఇదంతా పక్కన బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది కొత్త బిల్డింగ్. ఇది 40 ఫీట్ రోడ్డు కాకుండా 2.5 సెంట్ల బిల్డింగ్ ఇది. లోకి వెళ్తే పైకి స్టెప్స్, ఎదర మెయిన్ డోర్ టేక్సింహ ద్వారా. లోపలికి వెళ్తే హాలు. ఇక్కడ ఒక 9 అడుగులు వచ్చింది. మేము మొత్తం మీద 16 అడుగులు వచ్చింది విడ్త్. ఇలాగా కిచెను, అటు కిటికీ ఉంది. అలాగా కిచెన్ పైన అటుకు ఉంది. ఇలా ఇప్పుడు దక్షిణ సందు, పక్కన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇలా దక్షిణ సందు. ఇలా టీవీ కబోర్డు, ఇలా సీలింగ్స్ పైన హాల్లో. ఇది ఫ్రంట్ అది వచ్చి చిల్డ్రన్ బెడ్రూము. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా సైజ్ వచ్చి 12x10 వచ్చిందండి. 12x10 వస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు, బెడ్రూమ్ కొలత. ఇలా హాల్లోంచి మళ్ళీ వెళ్ళిపోతే బ్యాక్ సైడ్కి మాస్టర్ బెడ్రూము. ఇది 12x12 వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూంలో ట్యాప్ వర్క్, సూట్ల వర్క్, మిక్సర్లో ప్లంబింగ్ వర్క్, స్విచ్ బోర్డ్ వర్క్ ఉంది బ్యాలెన్స్. ఇలా కిటికీ అలాగే. ఇలా మళ్ళీ బ్యాక్ హాల్లోకి వచ్చేస్తే ఇలా అవుట్ సైడ్ బాత్రూమ్. ఇలా అవుట్ సైడ్ బాత్రూమ్. ఇలా పైన కూడా సీలింగ్ చేయించారు. వుడ్ సీలింగ్ ఇది సందులో కూడా. ఇలా సందులో నుంచి ఇలా సంప ఈశాన్య మూల. ఇలా మళ్ళీ ఫ్రంట్కి వచ్చేస్తే సేమ్ ఎల్ల హాలు. ఇలాగా కిచెను, ఇలాగ అగ్ని కిచెను, వెనక్కి సైడ్కి బెడ్రూము, బ్యాక్ సైడ్కి పెద్ద బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. ఇలాగ మరి బ్యాక్ వచ్చేస్తే ఇది చూసారు కదా, దీని డీటెయిల్స్ మీకు వచ్చినాయి కదా. ఇప్పుడు ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. బిల్డింగులు ఇప్పుడు మీకు రేటు కూడా మనకి 1.15 అలా చెప్తున్నారు. కూర్చుని అయితే మాట్లాడుకోవచ్చు. ఈస్ట్ ఫేసింగు 40 ఫీట్ రోడ్డు, గుమ్మం కార్ అయితే కారు పెట్టుకోవచ్చు. అన్ని విధాలుగా బాగుంటుంది. ఫ్రెండ్స్, నా వీడియోలు మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్ మీ షేర్ వలన ఇంకో 10 మందికి రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, 1-10 సార్లు చెప్తున్నాను, మరి ఏమనుకోకండి. మీరు భూమి మీద పెట్టుబడి పెట్టాలనుకుంటే ₹1 ఎక్కువైనా పర్లేదు స్వామి, తక్కువ కాకుండా కొనుక్కోండి. ఎందుకంటే తక్కువగా వస్తుంది కదా అని వేరే దిక్కును కొనుక్కున్నాను అనుకోండి అనగా అది రేపు డెవలప్ అవ్వకపోతే, అనగా మీరు కొన్నది పెట్టుబడి 2-3 ఏళ్లలో కనీసం ₹10 లాభం రాకపోతే ఇంకా మీరు కొన్న ఫలితం ఏమంటారు చెప్పండి ఫ్రెండ్స్. అందుకనే భూమి మీద పెట్టుబడి పెట్టేటప్పుడు ₹1 ఎక్కువైనా పర్లేదు కానీ మంచిది కొనుక్కోండి. నా దగ్గర అయితే అలాంటివి ఉంటాయి. నేను కొనిపెట్టిన ప్రతి ఒక్కరు ఈరోజు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ₹1 ఎక్కువయ్యే కొనిపెట్టాను. వాళ్ళ దగ్గర ఈ బడ్జెట్లో ఉందంటే కాదండి, ఈ బడ్జెట్ పెట్టుకోండి. ఇంతలో అయితే మీరు రేపన్న రోజు అమ్ముకున్నా, రేపన్నది మీకు ఇబ్బంది వచ్చినా, దాన్ని ఎవరికి అమ్ముకున్నా మీకు కనీసం ₹10 లాభం వస్తుందని చెప్పి కొనిపెట్టాను. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలా బిల్డింగులు కొనిపెట్టాను. అలాంటి మంచి మంచి బిల్డింగులు, మంచి మంచి సైట్లు మన దగ్గర ఉన్నాయి అవైలబుల్గా. మీకు ఒకవేళ నచ్చితే నా వాట్సాప్ నెంబర్ టైటిల్ ఇస్తాను. టైటిల్కి వాట్సాప్ నెంబర్కి హాయ్ అని పెట్టండి, లేదా మీరు కాల్ చేయండి. మీరు కాల్ చేసి నేను ఎత్తుతాను. ఒకవేళ ఎత్తలేని పక్షంలో మీరు వాట్సాప్లో హాయ్ అని పెట్టండి, దానికి నేను రిప్లై ఇస్తాను, నేను ఫోన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్,
అలాగే ఫ్రెండ్స్, నేను ఇలా చేసినందుకు గాను పెట్రోల్ ఛార్జ్ 500 రూపీస్. ఒకవేళ మీరు కొనుక్కుంటే 2% కమిషన్ తీసుకుంటాను. దాంట్లో ఎటువంటి రాజీ అయితే లేదు. అలాగే నేను ఈ కొనటమే కాదు, ఒకవేళ మీ సంబంధించిన సైట్లు ఉన్న, మీకు సంబంధించిన బిల్డింగ్లు ఉన్న అవి వీడియో తీసి నేను పెడతాను. పెట్టినందుకు గాను 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాను. 1000 రూపాయలు కాదు, ఇప్పుడు 500 డేస్ చేస్తున్నాను. 500 డేస్ కంపల్సరీ తీసుకుంటాను. వీడియో పెట్టినందుకు నేను వీడియో తీసుకుంటాను. వీడియో మళ్ళీ తీసి నేను యూట్యూబ్లో పెడతాను. ఒకవేళ కస్టమర్స్ ఎవరికైనా నచ్చి కొనుక్కుంటాకు వస్తే మీ దగ్గర నుంచి నేను 2% తీసుకుంటాను. అలాగే కస్టమర్ దగ్గర నుంచి కూడా నేను 2% కమిషన్ తీసుకుంటాను. దాంట్లో ఎటువంటి రాజీ లేదు. అలా అయితే మీరు నాకు కాంటాక్ట్ చేయండి. ఒకవేళ మీ వీడియో నేను తీసి పెడతాను. అయితే మీరు నన్ను కాంటాక్ట్ చేయండి, నేను వీడియో తీసి పెడతాను. ఓకేనా? 500 రూపీస్ తీసుకుంటాను. అలాగే ఎప్పుడు అమ్ముడవుతుంది అంటే మనం చెప్పలేం. ఎందుకంటే మేము యూట్యూబ్లో తీసి పెడతాం వరకు మా బాధ్యత. కస్టమర్ వచ్చినప్పుడు మేము చూపించటం. అలా ఒక కస్టమర్, 2 కస్టమర్లు, 3 కస్టమర్లు అని చెప్పలేను. అలా కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళు చూపించడం నా బాధ్యత కూడా, నేను చూపిస్తాను. ఇప్పుడు అమ్ముడవుతుంది, అప్పుడు అమ్ముడవుతుంది అని మేము చెప్పలేం. కాబట్టి ముందే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? మీకు సైట్లు కావాలని నన్ను అడగండి, బిల్డింగ్లు కావాలని అడగండి. అలాగే మీ వీడియోలు, మీ బిల్డింగులు తీసి యూట్యూబ్లో పెట్టమని నేను పెడతాను. పెట్టినందుకు 500 రూపీస్ ఛార్జ్ అయితే తీసుకుంటాను. దాంట్లో ఎటువంటి రాజీ అయితే లేదు. అమ్మినప్పుడు 2% కమిషన్ మీ తరపు నుంచి, కొనుక్కున్న వాళ్ళ తరపు నుంచి కూడా నేను తీసుకుంటాను. అలాగే వీడియో తీసి పెట్టినందుకు గాను మీకు సైట్లు ఉన్న వీడియో తీసి పెడతాను, బిల్డింగ్లో ఉన్న వీడియో తీసి పెడతాను. పెట్టినందుకు మీ దగ్గర నుంచి 500 రూపీస్ తీసుకుంటాను. అలాగే చూస్తాకు వచ్చిన ఏ కస్టమర్ దగ్గరైనా నేను పెట్రోల్ ఛార్జ్ 500 రూపీస్ తీసుకుంటాను. దాంట్లో ఎటువంటి రాజీ అయితే లేదు. మీకు ఒకవేళ నా వీడియోని నచ్చి ఒకవేళ చూసుకుంటాను అని వస్తే కనుక రండి, కాల్ చేయండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. ఒకవేళ నేను ఆన్సర్ ఇవ్వకపోతే వాట్సాప్లో నాకు హాయ్ అని పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియోలన్నీ మరిన్ని వస్తాయి ముందు. మంచి బిల్డింగ్లు ఉన్నాయి, మంచి సైట్లు ఉన్నాయి. కొన్ని సైట్లు, కొన్ని బిల్డింగ్లు వీడియో తీసి పెట్టొద్దు అన్నారు కాబట్టి మేము పెడతలేదు. కాబట్టి నా దగ్గర ఇంకా మంచివి ఉన్నాయి. అంటే సైట్లు మంచివి ఉన్నాయి, బిల్డింగ్లు కూడా మంచివి ఉన్నాయి. అంటే కొంతమంది వీడియో తీసి పెట్టొద్దు అంటున్నారు కాబట్టి నేను వీడియో తీసి పెడతలేదు. మీకు మామూలుగా చెప్తున్నాను. మీకు ఒకవేళ నచ్చితే కనుక మీరు నా దగ్గర కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేస్తే నేను మీకు సమాధానం ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఒకవేళ నా వీడియో మీకు నచ్చితే నా సమాధానంతో వాట్సాప్లో నాకు టైటిల్లో మీకు నా నెంబర్ వస్తాను. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేస్తే నేను మీకు కాంటాక్ట్ అవుతాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి వీడియోలు మంచి మరిన్ని రాబోతున్నాయి, చూడండి. అయితే వీడియో పెట్టమన్న వాటికి పెడతాను, పెట్టొద్దన్న వాటికి అయితే నేను పెట్టను. కానీ ఇంకా మంచిగా ఉన్నాయి నా దగ్గర బిల్డింగ్స్, సైట్లు. ₹1 ఎక్కువే ఉన్నాయి. మీకు 5 లక్షల నుంచి తాడేళ్ళు ఉన్నాయి, 3 లక్షల నుంచి కూడా తాడేళ్ళు ఉన్నాయి, కొవ్వాడపంతులో ఉన్నాయి, కోడవలి ఊళ్ళో ఉన్నాయి, మీకు భీమా సరౌండింగ్ మొత్తం ఉన్నాయి నా దగ్గర. మీకు కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి, మీకు తీసుకెళ్ళి చూపిస్తాను. నచ్చితే కొనుక్కోండి. పెట్రోల్ ఛార్జ్ 500 రూపీస్ తీసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ మీరు నా వీడియోను షేర్ చేయండి. మీరు కొనపైన మీ ఫ్రెండ్స్ అయినా కొంటారు. లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేసుకోవడం వల్ల నాకు వ్యూస్ పెరుగుతారు. మీరు షేర్ చేయడం వల్ల మీరు కాకపోయినా మీ ఫ్రెండ్స్ అయినా మంచి కొనుక్కుంటారు. ఓకేనా ఫ్రెండ్స్? ఉంటాను. బాయ్.